సో ఫ్రెండ్స్, హిందీ నేర్చుకుందాం. సో ఈరోజు అంటే ఏప్రిల్ 16 అనమాట. ఈరోజు మనం వాట్సాప్ గ్రూప్లో ఇచ్చినటువంటి పీడిఎఫ్ ఇది. ఒకసారి మీరు చూడవచ్చు. సో ఇక్కడ మనం ఫ్యూచర్ టెన్స్ సంబంధించిన సెంటెన్సెస్ను ఇవ్వడం జరిగింది. డబుల్ క్వశ్చన్స్ కానీ, డైలీ యూజ్ చేసే సెంటెన్సెస్, అలాగే నెగిటివ్ సెంటెన్సెస్ అన్ని కూడా దీంట్లో మనం ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పీడిఎఫ్ను ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ హిందీ ఉంటుంది. దాని తర్వాత మీరు తెలుగులో చదవడానికి ఈజీగా ఇక్కడ ఈ లైన్ ఇవ్వడం జరిగింది. అలాగే తెలుగు ఇక్కడ, ఇంగ్లీష్ ఒకవేళ ఇంగ్లీష్ మీరు తెలుగులో చదవాలనుకుంటే ఇలా ఇక్కడ 5 కాలమ్స్లో ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా మీరు చూడొచ్చు. ఒక 20 పేజెస్ పైన ఉంటుంది పీడిఎఫ్ వచ్చింది. ఈ పీడిఎఫ్ వచ్చి మనకి 22 పేజెస్ ఉంది ఈరోజు ఇచ్చినటువంటి పీడిఎఫ్ ఇది. ఇవన్నీ పాజిటివ్ సెంటెన్స్ మనం తీసుకున్నవి పాజిటివ్ సెంటెన్స్. అలాగే ఇక్కడ కిందకి ఇంకా మీరు వచ్చినట్టయితే ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ అనమాట. మే స్కూల్ నహీ జాऊंगा, నేను స్కూల్కు వెళ్ళను. ఇలా ఇవన్నీ నెగిటివ్ అనమాట. ఇక్కడ ఇవి తీసుకున్నాయి కూడా. నెక్స్ట్ ఇంకా కిందకు వస్తే కనుక డబ్ల్యూహెచ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు మనం 14 పేజీకి వచ్చాం అనుకుంటా. ఓకే, 14 పేజీలో ఇప్పుడు ఉన్నవి ఫ్యూచర్ టెన్స్ అలాగే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనమాట. అంటే వర్డ్స్ ఉంటాయి కదా, జైసే ఎలా అంటే కహా ఎక్కడ, కైసే ఎలా, క్యూ ఎందుకు, కబ్ ఎప్పుడు, క్యా ఏమిటి, ఇలాంటి వర్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. తుమ్ కహా జాओगी, నువ్వు ఎక్కడికి వెళ్తావు. సో ఇలా మనం తీసుకున్నట్టయితే చక్కగా నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది కేవలం 99 రూపీస్తో మీకు లభిస్తుంది. సో జస్ట్ మీరు 99తో జాయిన్ అయినట్టయితే మీకు వాట్సాప్ గ్రూప్లో మీ నెంబర్ని యాడ్ చేస్తాము. 1 ఇయర్ వరకు వస్తూ ఉంటాయి. ఒక ఆదివారం సెలవు ఉంటుంది తప్ప ప్రతిరోజు మీకు పీడిఎఫ్ అనేది వస్తూ ఉంటుంది. సో మీరు చక్కటి కంటెంట్ని పొందవచ్చు. రైట్, మన టాపిక్లో వెళ్ళినట్టయితే ఫస్ట్ మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేవి తీసుకుందాం. తుమ్ కహా జాओगे, తుమ్ కహా జాओगे అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు. తుమ్ అంటే నువ్వు, కహా అంటే ఎక్కడికి, జాओगे అంటే వెళ్తావు. తుమ్ కహా జాओगे అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు. వహ్ కైసే ఆయేగా, అతను ఎలా వస్తాడు. వహ్ అంటే ఏంటి, అతను. కైసే అంటే ఎలా, కైసే ఆయేగా ఎలా వస్తాడు. వహ్ కైసే ఆయేగా అంటే అతను ఎలా వస్తాడు. రైట్. వహ్ కబ్ లౌటేగా, అతను ఎప్పుడు తిరిగి వస్తాడు. ఓ లేదా వహ్ అనమాట. మనం ఓ అని కూడా స్పోకెన్లో మాట్లాడవచ్చు. కబ్ అంటే ఎప్పుడు, లౌటేగా అంటే తిరిగి వస్తాడు, రిటర్న్ వస్తాడు, రిటర్న్. నెక్స్ట్ ఆప్ క్యా ఖాయేంగే, మీరు ఏం తింటారు. ఆప్ అంటే మీరు, క్యా ఖాయేంగే అంటే ఏంటి, ఏం తింటారు. క్యా అంటే ఏమి లేదా ఏమిటి, ఖాయేంగే అంటే తింటారు. క్యా ఖాయేంగే ఏం తింటారు. వహ్ కహా రుకేగా, అతను ఎక్కడ ఆగుతాడు అంటే ఎక్కడ ఉంటాడు. రహేగా లేదా రుకేగా, రుకనా అంటే ఆగడం అనమాట. అంటే అక్కడ ఉంటాడని ఇక్కడ మీనింగ్ వస్తుంది. స్టే, రహేగా కూడా అనవచ్చు. తుమ్ కైసే పడోగే, నువ్వు ఎలా చదువుతావు. తుమ్ అంటే నువ్వు, కైసే అంటే ఎలా, పడోగే చదువుతావు. తుమ్ కైసే పడోగే, నువ్వు ఎలా చదువుతావు. ఓకేనా. నెక్స్ట్ వే కబ్ ఆయేంగే, వారు ఎప్పుడు వస్తారు. వే అంటే వారు, కబ్ ఆయేంగే అంటే ఎప్పుడు వస్తారు. వే కబ్ ఆయేంగే, వారు ఎప్పుడు వస్తారు. హమ్ క్యా బనాయేంగే, మనం ఏం తయారు చేస్తాము. హమ్ అంటే మనము, క్యా అంటే ఏంటి ఏమిటి లేదా ఏమి, బనాయేంగే తయారు చేస్తాము. బనానా అంటే ఏంటి తయారు చేయడం, బనాయేంగే అంటే తయారు చేస్తాము. మనం ఏం తయారు చేస్తాము. నెక్స్ట్ ఆప్ క్యూ పూछेंगे, మీరు ఎందుకు అడుగుతారు. ఆప్ అంటే మీరు, క్యూ అంటే ఎందుకు, క్యూ పూछेंगे అంటే ఎందుకు అడుగుతారు, మీరు ఎందుకు అడుగుతారు. ఓకే. నెక్స్ట్ వహ్ కైసే సీకేగా, అతను ఎలా నేర్చుకుంటాడు. వో లేదా వే, వహ్ అతను, కైసే అంటే ఎలా అనమాట. సీక్నా అంటే నేర్చుకోవటం, లెర్న్ అనమాట. సో కైసే సీకేగా అంటే ఎలా నేర్చుకుంటాడు. తుమ్ కహా రహోగే, నువ్వు ఎక్కడ ఉంటావు. తుమ్ అంటే నువ్వు, కహా అంటే ఎక్కడ, రహోగే అంటే ఉంటావు. రహనా అంటే ఏంటి ఉండటం, స్టే. రహోగే అంటే ఉంటావు. ఒకవేళ గాలి అయితే మనం ఆపోజిట్ పర్సన్ గాలి అయితే ఎలా అడుగుతాం, రహోగి. తుమ్ కహా రహోగి, నువ్వు ఎక్కడ ఉంటావు. వే క్యా లాయేంగే, వారు ఏం తీసుకొస్తారు. వే అంటే వారు, క్యా అంటే ఏమిటి, లానా అంటే ఏంటి తేవటం, తీసుకురావటం. క్యా లాయేంగే ఏం తీసుకొస్తారు. వే క్యా లాయేంగే వారు ఏం తీసుకొస్తారు.
అలాగే ఇక్కడ వహ్ తీసుకున్నట్లయితే వహ్ వహ్ కబ్ బతాయేగా. ఇక్కడ వహ్ తీసుకున్నట్టయితే వహ్ కబ్ బతాయేగా, అతను ఎప్పుడు చెప్తాడు. వహ్ అంటే అతను లేదా ఓ అతను, కబ్ అంటే ఎప్పుడు, బతానా అంటే తెలియచేయడం లేదా చెప్పడం అనమాట. కబ్ బతాయేగా అంటే ఎప్పుడు చెప్తాడు, అతను ఎప్పుడు చెప్తాడు. ఓకేనా. నెక్స్ట్ తుమ్ క్యూ జావోగి, నువ్వు ఎందుకు వెళ్తావు. తుమ్ అంటే నువ్వు, క్యూ అంటే ఏంటి ఎందుకు, జావోగి అంటే వెళ్తావు. తుమ్ క్యూ జావోగి, నువ్వెందుకు వెళ్తావు. ఓకేనా. జానా అంటే వెళ్ళడం, ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఇది జావోగే, ఎందుకు వెళ్తావు. ఒకవేళ మనం గాల్ని అడిగినట్టయితే కనుక తుమ్ క్యూ జావోగి, నువ్వు ఎందుకు వెళ్తావు. నెక్స్ట్ హమ్ కైసే మద్దతు కరెంగే, మనం ఎలా సహాయం చేస్తాము లేదా మేము ఎలా సహాయం చేస్తాం. హమ్ అంటే మేము లేదా మనము, కైసే అంటే ఎలా, మద్దతు అంటే ఏంటి సహాయం, హెల్ప్ అన్నమాట. కరేంగే చేస్తాం, మనం ఎలా సహాయం చేస్తాం. వహ్ క్యా లిఖేగా, అతను ఏమి రాస్తాడు. వహ్ అంటే అతను లేదా ఓ అతను, క్యా అంటే ఏమి లేదా ఏమిటి, లిఖేగా రాస్తాడు. లిఖన అంటే రాయటం, లిఖేగా అంటే రాస్తాడు. వా సబ్జెక్ట్ కాబట్టి లాస్ట్లో గా రావాలి. లిఖేగా, లిఖేగా, జాయేగా వెళ్తాడు, ఆయేగా వస్తాడు, ఇలా అన్నమాట. లైక్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఇది. అలాగే ఆప్ తీసుకున్నట్లయితే ఆప్ కహా బైఠెంగే, మీరు ఎక్కడ కూర్చుంటారు. కహా అంటే ఎక్కడ, బైఠెంగే కూర్చుంటారు, బయటన అంటే కూర్చోవటం. వే క్యూ దౌడెంగే, వారు ఎందుకు పరిగెడతారు. వే అంటే వారు, క్యూ అంటే ఎందుకు, దౌడెంగే పరిగెడతారు, దౌడ్న పరిగెత్తడం, రన్ అన్నమాట. నెక్స్ట్ హమ్ కబ్ షురు కరెంగే, మనం ఎప్పుడు ప్రారంభిస్తాము. హమ్ మనము, కబ్ అంటే ఎప్పుడు, షురు కర్నా అంటే ప్రారంభించటం, షురు కరెంగే ప్రారంభిస్తాము, స్టార్ట్ అన్నమాట. నెక్స్ట్ వా కైసే బాత్ కరేగా, అతను ఎలా మాట్లాడతాడు. వహ్ కైసే బాత్ కరేగా, అతను ఎలా మాట్లాడతాడు. వహ్ అతను లేదా ఓ అతను, కైసే అంటే ఎలా, బాత్ కన్నా అంటే ఏంటి మాట్లాడు, బాత్ కరేగా మాట్లాడతాడు. నెక్స్ట్ ఆప్ కహా జాయింగే, మీరు ఎక్కడికి వెళ్తారు. ఆప్ అంటే మీరు, కహా అంటే ఎక్కడికి, జాయింగే అంటే వెళ్తారు. ఆప్ కహా జాయింగే, మీరు ఎక్కడికి వెళ్తారు. జస్ట్ ఈ పీడిఎఫ్ కోసం మీరు వాట్సాప్ నుంచి మా నంబర్కి హాయ్ అని పెట్టండి. మీకు ఇలాంటి పీడిఎఫ్స్ కొన్ని శాంపుల్గా పంపిస్తాం, మీరు చూడొచ్చు. చూసిన తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. 99 ఆఫర్ అనేది ఈ రోజు ఉన్నటువంటి ఈ పీడిఎఫ్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా. మీరు పీడిఎఫ్ చూసిన తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు. చాలా యూజ్ఫుల్ కంటెంట్ ఉంటుంది, మీకు డైలీ వస్తుంది రెగ్యులర్గా. సో నెక్స్ట్ వెళ్ళినట్టయితే వేకప్ ఆయంగే, వారు ఎప్పుడు వస్తారు. వే అంటే వారు, కబ్ అంటే ఎప్పుడు, ఆయంగే వస్తారు. వేకప్ ఆయంగే, వారు ఎప్పుడు వస్తారు. వహ కబ్ ఆయేగా అంటే అతను ఎప్పుడు వస్తాడు. ఈ వే సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఆయంగే, ఏంగే రావాలన్నమాట. ఆ ప్లస్ ఏంగే ఆయంగే వస్తారు. ఓకే. నెక్స్ట్ వాక్య ఖరీదేగా, అతను ఏమి కొంటాడు. వహ్ అంటే అతను, క్యా అంటే ఏమిటి, ఖరీదేగా కొంటాడు. వహ్ అనే సబ్జెక్ట్ కాబట్టి ఏగా రావాలి లాస్ట్లో, ఖరీదేగా. ఖరీద్, ఖరీద్ ప్లస్ ఏగా, ఖరీదేగా కొంటాడు. క్యా ఖరీదేగా ఏం కొంటాడు. వహ్ క్యా ఖరీదేగా అంటే అతను ఏం కొంటాడు, బై అన్నమాట. నెక్స్ట్ తుమ్ కిసిసే బాత్ కరోగే, నువ్వు ఎవరితో మాట్లాడతావు. తుమ్ అంటే నువ్వు, కిస్సే అంటే ఎవరితో, బాత్ కర్నా అంటే మాట్లాడడం కదా, బాత్ కరోగే అంటే మాట్లాడతావు. రైట్. ఇక్కడ తుమ్ సబ్జెక్ట్ కాబట్టి ఓగే రావాలి. కర్ ప్లస్ ఓగే కరోగే, ఈ రెండు మిక్స్ అయితే కరోగే అవుతుంది అనమాట. కర్ ప్లస్ ఓగే కరోగే, బాత్ కరోగే మాట్లాడతావు. కిస్సే బాత్ కరోగే ఎవరితో మాట్లాడతావు. నెక్స్ట్ వే క్యా కరెంగే, వారు ఏం చేస్తారు. వే అంటే వారు, క్యా కరెంగే అంటే ఏం చేస్తారు. వే క్యా కరెంగే, వారు ఏం చేస్తారు. హమ్ క్యూ జాయేంగే, మనం ఎందుకు వెళ్తాం అంటే మనం ఎందుకు వెళ్ళిపోతాం. హమ్ అంటే మనము, క్యూ అంటే ఎందుకు, వై అన్నమాట. జాయేంగే వెళ్తాము, క్యూ జాయేంగే ఎందుకు వెళ్తాం. ఇక్కడ హమ్ సబ్జెక్ట్ కాబట్టి జాయేంగే, జా ప్లస్ ఏంగే జాయేంగే వెళ్తాము. సో హమ్ క్యూ జాయేంగే, మనం ఎందుకు వెళ్తాం లేదా మనం ఎందుకు వెళ్ళిపోతాం. నెక్స్ట్ వహ్ కహా జాయేగా, అతను ఎక్కడికి వెళ్తాడు. వహ్ అంటే అతను, కహా అంటే ఎక్కడికి, జాయేగా వెళ్తాడు. వహ్ కహా జాయేగా, అతను ఎక్కడికి వెళ్తాడు. ఓకేనా. నెక్స్ట్
ఇక్కడ వహ అనే సబ్జెక్ట్ కాబట్టి జా ప్లస్ ఏగా ఏగా యాడ్ అవుతుంది. జాయేగా వహ కహా జాయేగా అతను ఎక్కడికి వెళ్తాడు. నెక్స్ట్ తుమ్ తీసుకున్నట్లయితే తుమ్ క్యా సోచోగి నువ్వు ఏమి ఆలోచిస్తావు. తుమ్ అంటే నువ్వు, క్యా అంటే ఏమిటి లేదా ఏమి, సోచోగి ఆలోచిస్తావు. తుమ్ క్యా సోచోగి నువ్వు ఏమి ఆలోచిస్తావు. ఓకేనా, థింక్ అన్నమాట. సోచన అంటే థింక్, ఆలోచించుట. తుమ్ సబ్జెక్ట్ కాబట్టి సోచ్, సోచ్ ప్లస్ హోగే సోచోగే, ఓగే యాడ్ అవుతుంది. సోచోగే ఆలోచిస్తావు. ఆప్ కైసే జవాబ్ దేంగే మీరు ఎలా సమాధానం ఇస్తారు. కైసే అంటే ఎలా అన్నమాట. దేనా అంటే ఇవ్వటం. హమ్ క్యా కరెంగే మనం ఏం చేస్తాము. క్యా కరెంగే అంటే ఏం చేస్తాము. హమ్ మనము. హమ్ సబ్జెక్ట్ కాబట్టి కరెంగే, కర్ ప్లస్ ఏంగే కరెంగే. తుమ్ క్యూ చుప్ రహోగే నువ్వు ఎందుకు మౌనంగా ఉంటావు. క్యూ అంటే ఎందుకు అన్నమాట. చుప్ రహనా అంటే సైలెంట్గా ఉండటం, సైలెంట్గా ఉండడం. సో మౌనంగా ఉండడం అన్నమాట. రహోగే ఉంటావు. చుప్ రహోగే అంటే ఎందుకు మౌనంగా ఉంటావు. వహ్ క్యా ఖేలేగా అతను ఏమి ఆడతాడు. వహ్ అంటే అతను, క్యా అంటే ఏంటి ఏమి, ఖేలేగా అంటే ఆడతాడు. వహ్ క్యా ఖేలేగా అతను ఏమి ఆడతాడు. వే క్యా కహెంగే వారు ఏం చెప్తారు. కహనా అంటే చెప్పటం, కహెంగే చెప్తారు. క్యా కహెంగే అంటే ఏం చెప్తారు. సే అన్నమాట. రైట్. నెక్స్ట్ తుమ్ కిస్సే మిలోగే నువ్వు ఎవరిని కలుస్తావు. తుమ్ అంటే నువ్వు, కిస్సే అంటే ఎవరితో ఎవరిని, మిలోగే కలుస్తావు. తుమ్ కిస్సే మిలోగే నువ్వు ఎవరిని కలుస్తావు. మిల్ ప్లస్ ఓగే అన్నమాట. ఇక్కడ మిల్ ప్లస్ ఓగే అంటే మిలోగే కలుస్తావు. తుమ్ కిస్సే మిలోగే ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ అంతా మనం తీసుకున్నది ఇదంతా కూడా, ఈ పీడిఎఫ్ అంతా కూడా ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ వహ్ క్యా కరేగా అతను ఏం చేస్తాడు. వహ్ అంటే అతను, క్యా అంటే ఏమి, కర్ణ అంటే చేయటం, కరేగా అంటే చేస్తాడు. వహ్ క్యా కరేగా అతను ఏం చేస్తాడు. నెక్స్ట్ ఆప్ కహా కామ్ కరేంగే మీరు ఎక్కడ పని చేస్తారు. ఆప్ అంటే మీరు, కహా అంటే ఎక్కడ, కామ్ కరేంగే అంటే పని చేస్తారు. ఆప్ కహా కామ్ కరేంగే మీరు ఎక్కడ పని చేస్తారు. కర్ ప్లస్ ఏంది కరేంగే. హమ్ క్యా పియంగే మనం ఏం తాగుతాము. పేనా అంటే ఏంటి, వెబ్ వచ్చేసి డ్రింక్ అన్నమాట, తాగటం. పియంగే అంటే తాగుతాం. మనం ఏం తాగుతాం. తుమ్ క్యూ రోవోగే నువ్వు ఎందుకు ఏడుస్తావు. క్యూ అంటే ఎందుకు, రోనా అంటే ఏడవటం, రోవోగే అంటే ఏడుస్తావు. తుమ్ క్యూ రోవోగే నువ్వు ఎందుకు ఏడుస్తావు. నెక్స్ట్ వే తీసుకున్నట్లయితే వే కప్ ఖాయంగే వారు ఎప్పుడు తింటారు. వే అంటే వారు, కబ్ అంటే ఎప్పుడు, ఖాయంగే అంటే తింటారు. వే కప్ ఖాయంగే వారు ఎప్పుడు తింటారు. హమ్ క్యా గాయంగే మనం ఏమి పాడతాము. క్యా ఏమి, గానా అంటే ఏంటి పాడటం. గానా అంటే సాంగ్ కూడా వస్తుంది. ఇక్కడ వ్యాప్గా తీసుకున్నట్టయితే గాయంగి. హమ్ క్యా గాయంగి మనం ఏం పాడతాము. నెక్స్ట్ తుమ్ క్యూ ఆవోగే నువ్వు ఎందుకు వస్తావు. క్యూ అంటే ఎందుకు, ఆవోగే అంటే వస్తావు. తుమ్ అనే సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఆ ప్లస్ ఓగే, ఆవోగే వస్తావు. క్యూ ఆవోగే ఎందుకు వస్తావు. ఓకేనా. నెక్స్ట్ వహ్ కహా జాయేగా అతను ఎక్కడికి వెళ్తాడు. కహా అంటే ఎక్కడికి, జాయేగా వెళ్తాడు. వహ్ కహా జాయేగా అతను ఎక్కడికి వెళ్తాడు. నెక్స్ట్ ఆప్ కబ్ లౌటెంగే మీరెప్పుడు తిరిగి వస్తారు. కబ్ ఎప్పుడు, లౌట్నా అంటే తిరిగి రావడం. హమ్ క్యా కరెంగే మనం ఏం చేస్తాము. క్యా కరెంగే అంటే ఏం చేస్తాము. వహ్ క్యా ఖరీదేగా అతను ఏం కొంటాడు. ఖరీద్నా అంటే కొనటం, ఖరీద్ ప్లస్ ఏగా ఖరీదేగా కొంటాడు. క్యా ఖరీదేగా అంటే ఏం కొంటాడు. అతను ఎందుకు వెళ్తాడు. వహ్ క్యూ జాయేగా అతను ఎందుకు వెళ్తాడు. క్యూ అంటే ఎందుకు, జానా అంటే వెళ్ళటం, క్యూ జాయేగా ఎందుకు వెళ్తాడు. వహ్ అనే సబ్జెక్ట్ కాబట్టి జా ప్లస్ ఏగా జాయేగా ఎందుకు వెళ్తాడు. తుమ్ క్యా సోచోగే నువ్వు ఏమి ఆలోచిస్తావు. నువ్వు ఏమి ఆలోచిస్తావు. తుమ్ అంటే నువ్వు, క్యా అంటే ఏమిటి లేదా ఏమి, సోచోగే ఆలోచిస్తావు. సోచ్ ప్లస్ ఓగే సోచోగే ఆలోచిస్తావు. వే క్యూ అసంగే వారెందుకు నవ్వుతారు.
సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కేవలం 99తో జాయిన్ అవ్వండి. మీరు ప్రతిరోజు పీడిఎఫ్ని పొందండి. ఈ నెంబర్కి మీరు హాయ్ పెట్టండి. మీకు శాంపిల్స్ అనేవి మీకు పంపించడం జరుగుతుంది. ఒకవేళ క్లాసెస్ కావాలనుకున్నట్టయితే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు. టైమింగ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? ఒక ఫ్రీ డెమో కూడా ఉంటుంది. రైట్. అలాగే తక్కువ టైంలో తీసుకోవాలనుకుంటే 750లో కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది ఒకటి. రైట్. మీకు ఒకవేళ ఇంగ్లీష్ పీడిఎఫ్స్ కావాలనుకున్నట్టయితే ఇంగ్లీష్ కూడా లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, పీడిఎఫ్ అయితే ఈ విధంగా ఉంటుంది. జస్ట్ మీరు మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయవచ్చు. ఇది టోటల్గా ఈ రోజు ఇచ్చినటువంటి, అంటే ఏప్రిల్ 16 అనమాట. ఈ రోజు ఇచ్చిన పీడిఎఫ్ ఇది 22 పేజీలు ఇవ్వడం జరిగింది. ఇలాగే మీకు ప్రతిరోజు వస్తూ ఉంటుంది, ఒక సండే తప్ప. ఒక్కొక్క రోజు 30 పేజెస్ అని, ఒక్కొక్క రోజు 40 పేజెస్ అని ఇలా మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ముందుగా అంటే స్టార్టింగ్ నుంచి జాయిన్ అయితే కనుక మీకు బేసిక్స్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి ఆ బేసిక్స్ పీడిఎఫ్స్ అంటే వొకాబులరీ కానీ, లేదా టెన్సెస్ కానీ, నెంబర్స్ కానీ, అడ్వర్బ్స్ అని, అలాగే కారక్ కానీ, ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా మీకు ముందుగా నేర్చుకోవడానికి మీకు వాట్సాప్కి పర్సనల్గా పంపించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.